Let's go. So today is International Women's Day. ఈ రోజు అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం అండి. The world call it International Women's Day. The world call it. లోకం చెప్తుంది దీన్ని అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం. We are calling it Happy Women's Day. మనం ఏమంటామంటే ఇది స్త్రీల సంతోషమైన దినం. Because we are God's children. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. We call it as Happy Women's Day. మనం దీన్ని సంతోషకరమైన స్త్రీల దినోత్సవం అంటాం. March 8th is supposed to be the day when all the women are being celebrated all over the world. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఈ మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ స్త్రీల దినోత్సవంగా జరుపుకుంటారు. Why they celebrate this day? ఎందుకు ఇది జరుపుకుంటారు? Is to recognize the women for all their struggles in their lives. స్త్రీలు వాళ్ళ జీవితంలో పొందుకున్న ప్రతి కష్టాలను గుర్తు తెచ్చుకోవాలి. Recognize women for all their achievements they achieved in this world. స్త్రీలు ఈ లోకంలో వాళ్ళు సాధించిన ఘనతను జ్ఞాపకం తెచ్చుకోవాలి. Recognize them for all their sufferings they have gone through in their lives. వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి సమస్యను గుర్తించడానికి వాళ్ళ కన్నిటిని, their laughing, వాళ్ళ సంతోషాలను, most importantly ముఖ్యంగా their determination, వాళ్ళ తీర్మానాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ దినాన్ని జరుపుకుంటారు. stand by the man and help them to make this world a better world. పురుషుని వెనక నిలబడి వాళ్ళు ఈ లోకాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. Very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. It says behind every successful man ఒక సామెత ఉందండి, ప్రతి విజయం పురుషుని విజయం వెనుక there is a strong determined woman. ఒక స్త్రీ ఉంటుందని. ప్రతి పురుషుని విజయం వెనుక శక్తివంతమైన ఒక స్త్రీ ఉంటుంది. Without man the woman can't be. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు. Hallelujah. So there was a famous British Prime Minister called Margaret Thatcher. మార్గరెట్ థాచర్ అనే ఒక ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ అధికారి. She made this comment. అతను ఈ వాక్యం చెప్పారు. If you want something said, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ask the man. ఆ పురుషుని అడగాలి అని. What said? If you want something said, ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు ask the man. పురుషుని అడగాలి అని. If you want anything to be done, ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ask the woman. స్త్రీని అడగాలి. ఏం చేయాలని స్త్రీని అడగాలి. లక్ష్మి గారు వినండి, don't be talking too much. Listen, say, if you want something to be said, ask the man. మనం ఏ విషయమైనా చెప్పాలనుకున్నప్పుడు మనం పురుషుని ముందుగా అడగాలి. ఏదైనా విషయం మనం చేయాలనుకున్నప్పుడు స్త్రీని ముందుగా సంప్రదించాలి. How true that statement is. ఆ వాక్యం ఎంత నిజమండి. People say men only keep talking, పురుషులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, but women keep doing the working. కానీ స్త్రీలు ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉంటారు. The women say aloud, amen. I was sharing this quote with my wife in the morning. ఉదయకాలం పాస్టర్ గారు ఆంటీకి చెప్తున్నప్పుడు, yes, very true. అది చాలా నిజం. Men will only keep on talking. పురుషులు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. Ask her to do any work, means say I'll do it afterwards. ఏదైనా పని చేయమని అడిగినప్పుడు తర్వాత చేస్తానని సాగుతుంది. కానీ స్త్రీ అలా కాదు. We have to do the work, means we'll do it now. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడే చేస్తారు. Yes or no? అవునా కాదా? That is the quality of woman. They won't keep it pending for tomorrow. అది స్త్రీ యొక్క లక్షణం. అది ఎప్పుడు కూడా వాళ్ళు పని జరిగినప్పుడు వాళ్ళు జరగాలనుకున్నప్పుడు అది అదే రోజు చేస్తారు. Quality for a woman. స్త్రీ యొక్క మంచి లక్షణం. So as God's children, దేవుని బిడ్డలు, the world is celebrating International Women's Day. ఈ లోకము అంతర్జాతీయ స్త్రీ దినోత్సవం జరుపుకుంటుంది. But we as God's children, దేవుని బిడ్డలు, we are calling it Happy Women's Day. మనం దీన్ని స్త్రీల సంతోషకరమైన దినమని we want to look into the lives of the godly women in the Bible. పరిశుద్ధ గ్రంథంలోని దైవికమైన స్త్రీల గురించి మాట్లాడుకున్నప్పుడు how they conducted their lives, వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎలా మార్చుకున్నారు, how they stood by Jesus, వాళ్ళు దేవునితో ఎలా నిలబడ్డారు, how they supported Jesus, దేవుని ఎలా వాళ్ళు సహకరించారు, they supported Jesus, యేసయ్యని వాళ్ళు ఎలా సహకరించారు, courageously, ధైర్యంగా, devotedly, ఆధ్యాత్మికంగా, and sacrificially. ఎంతో త్యాగపూరితంగా వాళ్ళు సహకరించారు. They were a great blessing to Jesus when he was on this earth. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యకి వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు. From the days of his ministry, అతని పరిచర్య అప్పటి నుంచి till the closing stages to going to the cross of Calvary, కల్వరి శిలువకు మరణించేంత వరకు కూడా lot of precious women were a great blessing to
Jesus. యేసయ్యకు చాలా మంది ప్రశస్తమైన స్త్రీలు సహాయకరంగా So we ఉన్నారు. get to basically look at the qualities of this precious woman. ఈ ప్రశస్తమైన స్త్రీల యొక్క లక్షణం ఎలా If ఉంటుందంటే you look at Luke chapter 8, లూకా 8వ అధ్యాయం verse 1 to verse 3, 1 నుంచి 3వ it వచనాలు talks about women in the Bible. బైబిల్లోని స్త్రీల గురించే Luke మాట్లాడుతుంది. chapter 8, లూకా 8 and you open your Bibles. When Jesus started to go in his ministry, amen, when Jesus started to go into his ministry, యేసే పరిచర్యకు వెళ్ళినప్పుడు he was supported by some precious woman. చాలా ప్రశస్తమైన స్త్రీల సహకారం You పొందుకున్నాడు. find them in Luke chapter 8 verse 2 and 3. లూకా 8 1 2 3 వచనాలు. Some women went along from whom he had cast out demons. కొంతమంది స్త్రీలు యేసయ్య వెంట వెళ్ళారు. He cast out demons, అపవిత్ర ఆత్మలను or whom he had healed. ఎవరినైతే స్వస్థపరిచారో Among them వాళ్ళ మధ్యలో were Mary Magdalene. మగ్దలేని మరియ కూడా ఉన్నారు. Jesus had cast out 7 demons from her. ఏడు దయ్యములను వెళ్ళగొట్టారు. Next person was Joanna. రెండవ వ్యక్తి ఎవరు అని అంటే జోయానా. Third person was Joanna was Chusa's wife. యోహన్నా చూసన్న వాళ్ళ భార్య. Chusa's wife. Amen. చూస వాళ్ళ And then you భార్య. had Susanna. చూసన్న కూడా ఉంది అక్కడ. And many other women, ఇంకా అనేక మంది స్త్రీలు they were contributing from their private means వాళ్ళ వ్యక్తిగతమైన ఆహారాన్ని to the support of Jesus and his disciples. యేసయ్యకు యేసయ్య శిష్యులకు సహకరించడానికి This ఉపయోగించారు. was happening when Jesus was starting his ministry. యేసయ్య పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఇది Look at జరిగింది. John's Gospel chapter 19 యోహాను 19వ అధ్యాయము verse 25. 25వ వచనము. Here you find another group of women. ఇంకో గుంపు గల స్త్రీలను మనం ఇక్కడ చూడొచ్చు. Mary, the mother of Jesus. మరియా యేసయ్య యొక్క తల్లి. Mary, mother, Jesus' mother's sister. మేరీ యేసయ్య తల్లి గారి చెల్లెలు. And Mary Magdalene. మగ్దలేని మరియ కూడా ఉన్నారు. See, these women also were following Jesus even till the cross of Calvary. యేసయ్య కల్వరి శిలువలోకి వెళ్ళేంత వరకు కూడా ఈ స్త్రీలందరూ యేసయ్యకు సహకరించారు. As God's children, దేవుని బిడ్డలుగా we can learn a lot of wonderful good qualities of these precious women. ఈ ప్రశస్తమైన స్త్రీల నుంచి మనం ఎన్నో మంచి లక్షణాలను But నేర్చుకోవచ్చు. every woman can follow these qualities in your precious life as you go on in your spiritual journey. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఈ ప్రశస్తమైన స్త్రీల యొక్క లక్షణాలను మనము పాటించాలి. Kindly listen, stop talking, children. Alex, Garu, kindly sit down and listen. Once you come to God's house, no talking. Only the pastor will talk, you will listen. Okay? Yes. The number one quality we can learn from these precious women ఈ ప్రశస్తమైన స్త్రీల నుంచి మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన is లక్షణం they were sacrificial givers. వాళ్ళు త్యాగపూరితమైన వ్యక్తులు. We'll go with me to Luke chapter 8 లూకా 8వ అధ్యాయము and verse 3. 3వ వచనము. Luke chapter 8 verse 3. లూకా 8 3వ వచనం. They were contributing to the support of Jesus and his disciples out of their private means. వాళ్ళ స్వంత ఆహారం నుంచి వెళ్ళి యేసయ్యకు సహకరించడానికి ఇచ్చారు. Hallelujah. హల్లెలూయా. See, these women were supporting Jesus financially and materially out of their own saving. వాళ్ళ స్వంత నిధి నుంచి వెళ్ళి వాళ్ళు యేసయ్యకు సహకరించడానికి ఆహారాన్ని ధనాన్ని ఇచ్చారు సహాయం. Lord, hallelujah. Hallelujah. See, these women were so blessed by the ministry of Jesus. యేసయ్య పరిచర్య చేత ఈ స్త్రీలు ఎంతో Jesus ఆశీర్వదించారు. wonderfully healed them. యేసయ్య అద్భుతంగా వాళ్ళని స్వస్థపరిచారు. Jesus wonderfully delivered them from so many demons. దయ్యాల నుంచి యేసయ్య వాళ్ళని So విడిపించారు. these women were really touched by Jesus and his ministry. యేసయ్య పరిచర్య ద్వారా ఈ స్త్రీలు తాకబడ్డారు. కూర్చోము కూర్చోము కూర్చో. Ravi, just see who is. See, they were touched by the life of Jesus and his ministry. యేసయ్య జీవితం ద్వారా యేసయ్య పరిచర్య ద్వారా ఈ స్త్రీలు So ముట్టబడ్డారు. now what happened? అప్పుడు ఏం జరిగింది? They wanted to be a blessing to Jesus. వాళ్ళు యేసయ్యకు ఆశీర్వాదకరంగా They wanted to be ఉండాలని, a blessing to his disciples. యేసయ్య శిష్యులకు ఆశీర్వాదకరంగా By ఉండాలనుకున్నారు. supporting Jesus and his disciples. యేసయ్యకు యేసయ్య శిష్యులకు సహకరించి The word of God says దేవుని వాక్యం they were సెలవిస్తుంది. supporting Jesus financially. యేసయ్యకు వాళ్ళు
ఆర్థికంగా They కూడా were సహాయపడ్డారు. supporting Jesus materially. వస్తుపరంగా కూడా వాళ్ళు యేసుకి సహకారంగా ఉన్నారు. Say aloud, hallelujah. హల్లెలూయా. Shout aloud, hallelujah. హల్లెలూయా. Today as God's children. ఈరోజు దేవుని బిడ్డలముగా You working, brother? Okay. We must know that God is looking for every child of God ఈరోజు దేవుడు ప్రతి ఒక్క బిడ్డ to be గురించి generous and sacrificial givers త్యాగపూరితంగా ఔదార్యంగా ఇచ్చే వారి for కోసం God's యేసు చూస్తున్నాడు. kingdom, దేవుని రాజ్యం for కొరకు, God's house, దేవుని సన్నిధి కొరకు, and God's work. దేవుని వాక్యం కొరకు. The Bible is showing very clearly వాక్యం సెలవిస్తుంది that స్పష్టంగా. these precious women ఈ ప్రశస్తమైన were స్త్రీలు supporting Jesus యేసయ్యకి సహకరిస్తున్నారు, financially. ఆర్థికంగా Can you సహకరిస్తున్నారు. imagine Jesus, the Savior of the world? యేసయ్య లోక రక్షకుడై He ఉండగా needed these women's finances to go and do the ministry. ఆ పరిచర్య చేయడానికి ఈ స్త్రీల యొక్క ఆర్థిక సహాయం కావాలి. They were supported by these women ఈ స్త్రీలు సహాయం చేశారు, financially ఆర్థికంగా సహాయం and చేశారు, materially. వస్తుపరంగా కూడా సహాయం Today చేశారు. as God's children, ఈ రోజు దేవుని you బిడ్డలుగా must know every time you give generously and sacrificially for God's kingdom, దేవుని రాజ్యం కొరకు మనం ఔదార్యంగా త్యాగపూరితంగా ఇచ్చిన you're ప్రతిసారి revealing the divine character of your God in your life. దేవుని యొక్క మంచి లక్షణాలను, దైవికమైన లక్షణాలను మన జీవితంలో మనము Lift your అనుకరిస్తున్నాం. hands here loud, hallelujah. Hallelujah. You find Paul saying in 2 Corinthians chapter 9 పౌలు చెప్తున్నారు 2 కొరింథీయుల 9లో and verse 7 ఏడవ వచనం, that God delights in generous and cheerful givers. యేసయ్య ఎవరి కొరకు చూస్తున్నాడంటే ఔదార్యం కలిగి ఇచ్చే వారి కొరకు చూస్తున్నాడు. Hallelujah. What is God doing? యేసయ్య He is happy when he sees his children who are giving cheerfully and generously for his kingdom. దేవుని రాజ్యం కొరకు సంతోషంగా త్యాగపూరితంగా ఇచ్చే వారి కొరకు యేసయ్య చూస్తున్నాడు. This Lenten season, ఆ శ్రమ we దినాలలో must know if our God did not give his only begotten son Jesus, యేసయ్య తన ఏకైక కుమారుని మనకు ఇచ్చాడు. the best gift if God did not give his son Jesus, ఆ గొప్ప బహుమానము today we would have had eternal life. మనకు నిత్య జీవం ఉండేది కాదు. Say aloud, hallelujah. Hallelujah. Because God gave his best gift on the cross of Calvary. కల్వరి శిలువ నుంచి యేసయ్య గొప్ప Today you will బహుమానం. have divine salvation. ఈ రోజు మీకు దైవికమైన రక్షణ ఉన్నది. So in this Lenten season, ఈ శ్రమ దినాలలో we can learn one good quality from these women, ఈ స్త్రీల గురించి మనం ఒక్క మంచి లక్షణం that నేర్చుకోవాలి. they were generous givers for Jesus and his disciples. యేసయ్య కొరకు, యేసయ్య శిష్యుల కొరకు వాళ్ళు అది ఔదార్యం కలిగి ఇచ్చేవారిగా Today ఉన్నారు. as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా when you are generous, ఇప్పుడు మీరు ఔదార్యం కలిగి not ఉన్నారు. only will your name be honored, మీ పేరు గొప్పదై ఉండదు, not only will your name be honored, మీ పేరు గొప్పదై but your family will also be blessed. మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబం కూడా గణపరచబడుతుంది. Say aloud, hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలుగా number one quality we can learn from these women, ఈ స్త్రీల నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి they లక్షణం, were generous givers. వాళ్ళు ఔదార్యం కలిగి ఇచ్చే స్త్రీలై The ఉన్నారు. second quality we can learn from these women, ఈ స్త్రీల నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ kindly లక్షణం, open your Bibles to John's Gospel chapter 19 బైబిల్ తెరుద్దామా అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం and verse 25. 25వ వచనం. John 19 యోహాను 19 verse 25. 25వ వచనం. It says, near the cross of Jesus, యేసయ్య కల్వరి శిలువ వద్ద, near the cross of Jesus, కల్వరి శిలువ వద్ద stood his mother, అతని తల్లి నిల్చుంది, his mother's sister, వాళ్ళ తల్లి గారి యొక్క చెల్లెలు నిల్చుంది, Mary, మరియా the మరియు wife of Cleophas, క్లియోపస్ వాళ్ళ భార్య కూడా and నిల్చున్నారు, Mary మరియా Magdalene. మగ్దలేని మరియ కూడా Read this ఉన్నారు. verse one more time. మరి ఒకసారి చదువుదామండి. Near the cross of Jesus యేసయ్య శిలువ దగ్గర stood his mother, అతని తల్లికి his నిలబడినారు, mother's sister, మా తల్లి యొక్క చెల్లెలు నిల్చుంది, Mary, మరియ కూడా, the wife of Cleophas, క్లియోపస్ యొక్క భార్య కూడా and నిల్చుంది, Mary Magdalene. మగ్దలేని మరియ గారు కూడా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. See, these precious women, where they were standing? ఈ ప్రశస్తమైన స్త్రీలు ఎక్కడ నిలబడి ఉన్నారు? Near the cross of Jesus. యేసయ్య యొక్క శిలువ వద్ద నిలబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. If you really look at the sufferings of Jesus or the trial of Jesus, యేసయ్య యొక్క మనము శ్రమలు మనం చూసినట్లయితే it started from Jerusalem యెరూషలేము నుంచి అది and మొదలై they were moving all the way to Calvary. కల్వరి శిలువ దారి మార్గం అంతటిలో కూడా శ్రమలు ఉన్నాయి. Today we have cars, we have two-wheelers, we have autos. When anyone dies from the church to the graveyard, we'll all go by cars, by two-wheelers and autos. ఈ రోజులలో మనకు కార్లు బైకులు ఉన్నాయండి. ఎవరైనా చనిపోతే మనం కారులో బైక్ లో వెళ్ళిపోతాం గ్రేవ్. But you know those days,
కానీ అప్పటి దినాలలో there was no cars, no scooters, no autos. అప్పుడు కార్లు, బైకులు, స్కూటర్లు These people were walking 100 miles distance on barefoot కాళ్ళతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు 100 in the మైళ్ళ hot desert sun. ఎడారి ఎండలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. Israel is a very hot country. ఎడారి అంటే చాలా వేడిగా ఉండే స్థలం. Temperature will be above 45 to 50 degrees. 45 నుంచి 50 డిగ్రీల ఎండ. In that hot terrible sun, ఆ భయంకరమైన ఎండలో these precious women are following after Jesus. ఈ ప్రశస్తమైన స్త్రీలు యేసుని వెంబడించారు. Not only that, అంత మాత్రమే కాకుండా the crowds were speaking all bad words. ఆ గుంపు చాలా చెడ్డ మాటలు మాట్లాడుతుంది. They would be speaking a lot of bad things about Jesus. యేసు గురించి చాలా చెడ్డ పనులు And these చేస్తున్నారు. precious women had to bear up with all those insults. ఈ ప్రశస్తమైన స్త్రీలు అవమానాలన్నింటినీ భరించవలసి And వచ్చింది. those roads were not like our tar roads. అప్పటిలాగా మనకి రోడ్లు లేవండి. Lot of rocks, lot of rocky places. అన్ని రాళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాల్సి So it వచ్చింది. was a very tough journey for these women to make, to go to Jesus right till the cross of Calvary. యేసయ్య కల్వరి శిలువకు చేరేంత వరకు ఈ ప్రశస్తమైన స్త్రీలు ఈ రాళ్ల గుండా నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. They had only one intention. వాళ్ళకి ఒకటే ఒక ఉద్దేశం We ఉంది. want to be with Jesus మేము యేసయ్యతో పాటు ఉండాలి, right up till the cross of Calvary. కల్వరి శిలువ వరకు కూడా ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. Say aloud, hallelujah. హల్లెలూయా. Today I find in many funerals also, ఈ రోజు మనం చాలా సమాధి the loved one dies, కార్యక్రమాలు the women want to go along with that body till the grave. ప్రియమైన వాళ్ళు చనిపోతే ఆ స్త్రీ ఆ సమాధి దాకా వెళ్ళాలనుకుంటుంది. Why? Because they love that person. ఎందుకంటే ఆ వ్యక్తిని వాళ్ళు ఇష్టపడతారు So కాబట్టి. here we find also ఇక్కడ మనం these చూస్తాం precious women, they didn't stop. ప్రశస్తమైన స్త్రీలు They వాళ్ళు kept on ఆగిపోలేదు. following Jesus right till the cross of Calvary. కల్వరి శిలువ వరకు కూడా వాళ్ళు యేసయ్యను వెంబడించారు. Hallelujah. హల్లెలూయా. Someone says very easy for us to follow people when they're doing well in life. ఎవరైనా మంచిగా వెళ్తున్నప్పుడు వాళ్ళని వెంబడించడం చాలా సులువు. Listen, my friend Revan, listen. It's very easy to follow when things are going well in life. వాళ్ళ జీవితంలో మంచి విషయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని వెంబడించడం సులువు. When things go bad in life, వాళ్ళ జీవితాల్లో చెడ్డ విషయాలు how జరుగుతున్నప్పుడు many followers will you have? వాళ్ళని ఎంతమంది అనుకరిస్తారండి? Zero. Anamani says 0 followers. When everything is going well in life, జీవితంలో అన్ని all will clap hands. అందరు చప్పట్లు కొడతారు. Oh, we are your followers, brother. నేను నిన్ను వెంబడిస్తున్నాను సహోదరుడా. Oh, we love you so much. మేము మిమ్మల్ని చాలా But ప్రేమిస్తున్నాం. if something goes bad, ఏదైనా చెడ్డగా వెళ్ళినప్పుడు no one will follow you. ఎవరు కూడా మనల్ని అనుకరించరు. Hallelujah. Hallelujah. That is what the worldly people are doing. ఈ లోకస్తులు అదే As చేస్తారు. long as you are successful in life, మీ జీవితంలో మీరు ఎప్పుడు విజయవంతంగా people will ఉంటారు. follow you. జనాలు మిమ్మల్ని But వెంబడిస్తారు. if you go through some problems, మనం ఎప్పుడైతే సమస్యల go గుండా through some వెళ్తాం, difficulties, మన కష్టాల గుండా they వెళ్తాము, will disappear. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. Say aloud, hallelujah. Hallelujah. Today as God's ఈ children, రోజు దేవుని we బిడ్డలుగా are called to be faithful believers మనం నమ్మకమైన విశ్వాసులుగా ఉండక for పిలువబడ్డాం. Jesus right from that time we are born again. మనము తిరిగి జన్మించినప్పటి Till నుండి we die, మనం చనిపోయేంత we వరకు should not leave Jesus. మనం యేసయ్యని ఏమాత్రం Have you విడిచిపోకూడదు. heard me today? ఎంతమంది వింటున్నారు? Today find some Christians, some problem. Oh, pastor, I don't want to come to church, pastor. ఈ రోజు కొంతమంది క్రైస్తవులు సమస్య రాగానే I'm facing వెళ్ళిపోతారు. problems, pastor. I don't want to come to church, pastor. నాకు సమస్య వచ్చిన పాస్టర్ గారు నేను సంఘానికి రాను అని Some చెప్తారు. misunderstanding happens, they won't come to church. If some misunderstanding, some trouble comes to church, they'll stop coming to church. ఏదైనా అపార్థాలు వచ్చినప్పుడు వాళ్ళు సంఘానికి రావడం That's మానేస్తారు. not a good quality of a believer. విశ్వాసి యొక్క మంచి లక్షణం కాదండి. Whether good times మంచి టైం ఉన్నప్పటికీ or bad times, చెడ్డ సమయం ఉన్నప్పటికీ people say, I will follow after Jesus. నేను యేసయ్యనే వెంబడిస్తానని అని Say చెప్పారు. aloud, hallelujah. Hallelujah. So today you have to be patient. మనకి ఈ రోజు మనం సహనం ఉండాలి. There will be some troubles. సమస్యలు ఉన్నప్పటికీ Hallelujah. Hallelujah. Jesus has told us, యేసయ్య మనకు చెప్పాడు, in this world, ఈ లోకంలో you will have tribulation. మీకు సమస్యలు వస్తాయి, Tribulation, there will be trouble. సమస్యలు శ్రమలు వస్తాయి. But కానీ be of good cheer. అయినా సంతోషంగా ఉండండి. Even as I overcame this world, ఎందుకంటే నేను ఈ లోకంలో you జయించాను. also will overcome. మీరు కూడా ఈ లోకంలో జయిస్తారు. Everybody say overcome. Overcome. So today as Christians, those are, oh pastor, trouble is coming past, I don't want to follow Jesus. Troubles are coming, I don't want to follow Jesus. సమస్యలు రాగానే నేను యేసయ్యని వెంబడించను అంటుంటారు. If you look into the life of Ruth, రూతు యొక్క జీవితాన్ని how do you know the story of Ruth? ఎంతమందికి రూతు You యొక్క can కథ say, తెలుసు? oh yes. Oh, yes. Here is a young woman. ఈరోజు యవనస్తురాలు,
She lost her husband తన భర్తని కోల్పోయింది in the young age. చాలా యవన వయసు. Husband died. భర్త You చనిపోయాడు. know, every young woman they get married. వివాహం అయినప్పటి వెంటనే Every young woman gets married. ప్రతి ఒక్క స్త్రీ వివాహం They చేసుకుంది. will long to have a family. వాళ్ళ కుటుంబంతో కలిసి Yes ఉండడానికి. or no? Yes, pastor. They long to get children. వాళ్ళ పిల్లలతో కలిసి But ఉండడానికి. here this young woman, ఈ స్త్రీకి ఏమైందంటే once she got married, వివాహమైన వెంటనే husband died. తన భర్త చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Just imagine if some young woman lost her husband, what will happen? యవనస్తురాలు తన భర్తను కోల్పోతే ఎలా Will ఉంటుందో. that daughter-in-law be the mother-in-law? No, no, no. Why not yes, yes, yes? Because we are today modern days Christians. ఎందుకంటే మనము నూతనమైన క్రైస్తవులు. Modern days Christians. నూతనమైన Moment క్రైస్తవులు. if something goes wrong with husband, let me pack my bags and go back home. భర్తతో ఏదైనా చెడ్డగా వెళ్ళినప్పుడు బ్యాగ్ సర్దుకొని మనం వెళ్ళిపోతుంటాం. But look at Ruth. కానీ రూతును In చూసినప్పుడు Ruth chapter 1, రూతు 1వ అధ్యాయంలో when she lost her husband, తన భర్తని కోల్పోయినప్పుడు Naomi the mother-in-law told her, తన అత్తగారు చెప్పారు, my girl, go back to your home. నా కుమార్తె నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు అని చెప్పారు. I don't have any more sons. నాకు కుమారులు లేరు అని చెప్పారు. Go and get married. వెళ్ళి వివాహం చేసుకో అని Go back and worship your idols. వెళ్ళి నీ విగ్రహాలను పూజించుకో అని చెప్పారు. There was two. Naomi had two sons. నవోమికి 2 కుమారులు ఉండేవారు. Both the sons died, 2 కుమారులు చనిపోయారు. including the husband also died. తన భర్త కూడా చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. So what happened? అప్పుడు ఏం జరిగింది? Naomi told to Ruth. Ruth was one daughter-in-law, నవోమి రూతు గారికి ఏం చెప్పారంటే and she was one daughter-in-law, ఆమె ఒక కోడలు, and one more daughter-in-law was Orpah. ఇంకొక కోడలు ఉంది ఆ ఓర్పా. Yes or no? Listening? అవునా కదా? What happened? When Naomi said, "My daughters, go back to your country. నవోమి ఏం చెప్పారంటే నా కుమార్తె నువ్వు తిరిగి వెళ్ళము నీ ప్రదేశానికి, Go back to your idols." నీ విగ్రహాల దగ్గరికి తిరిగి వెళ్ళు అని For చెప్పారు. want of time, సమయం లేనందున Orpah kissed the mother-in-law and said, "Thank you, Mama, for giving good news for me." ఓర్పా తన అత్తగారికి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. One tear came from her eyes, తన కంటి నుంచి kissed the కన్నీరు, mother-in-law and said goodbye. తన అత్తగారికి ముద్దు పెట్టి ఏడ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. But the other daughter-in-law, Ruth, ఇంకొక కోడలు రూతు, know what she told? తను ఏం చెప్పింది? You look at the word of God says, "Don't ask me to leave you from following after you. నిన్ను వెంబడించుట మానవద్దు అని తనకు చెప్పింది. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళితే I will come at the back of you. నేను కూడా నీ వెంబడి వస్తానని చెప్పి, Wherever you die, నువ్వు ఎక్కడ చనిపోతే I will die there. నేను కూడా అక్కడే చనిపోతానని, Until death, చనిపోయే మరణం వచ్చే don't వరకు ask me to leave you." నిన్ను విడిచిపోవద్దని చెప్పింది. What a wonderful daughter-in-law. ఎంత అద్భుతమైన కోడలు. Has anyone seen that kind of daughter-in-laws in India? అలాంటి కోడలు ఎవరైనా ఉన్నారా? Ravi says, "Lay the pastor." Moment trouble comes, the daughter-in-law run away. సమస్య వచ్చినప్పుడు కోడలు విడిచి వెళ్ళిపోతుంది. As God's children, దేవుని బిడ్డలంగా the life of Ruth is like the life of a believer. రూతు యొక్క జీవితం ఎలా ఉందంటే విశ్వాసి యొక్క జీవితంలో Troubles will come. సమస్యలు వస్తాయి. Don't leave Jesus. యేసుని విడిచి వెళ్ళు. Troubles will come. శ్రమలు వస్తాయి. Don't leave the church. సంఘాన్ని ఏమాత్రం Today many విడిచిపోవద్దు. Christians, more trouble come. Let's leave the church. This is not the right place క్రైస్తవులు to ఎలా be. ఉంటారని అంటే సమస్య రాగానే సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు. If God puts you in a church, యేసు మిమ్మల్ని ఒక సంఘంలో He knows how to take care of you in that church. ఆ సంఘంలో మిమ్మల్ని ఎలా చూసుకోవాలో యేసుకి తెలుసు. Are you hearing me carefully? Yes. Today many Christians are very weak Christians. చాలా మంది క్రైస్తవులు If చాలా trouble comes, first thing, let's go to another church. సమస్య రాగానే విడిచి వెళ్ళి ఇంకో సంఘానికి You go to that వెళ్తారు. church, some trouble comes, okay, leave that church and go. ఆ సంఘంలో సమస్య రాగానే అక్కడి నుంచి కూడా విడిచి You వెళ్ళిపోతారు. are not a follower of Jesus. యేసయ్య వెంబడించే వారు Look at Ruth, what she says. రూతు ఏం చేసింది? Until I die, నేను చనిపోయేంత వరకు కూడా your God నీ దేవుడే will be my God. నా దేవుడు. Shout aloud, hallelujah. Hallelujah. That must be your testimony for every one of you all. మీలో ప్రతి ఒక్కరి సాక్ష్యం ఆదై You must ఉండాలి. say, until I die, Lord Jesus, యేసయ్య నేను మరణించినంత వరకు you will be my Lord. నువ్వే నా దేవుడు, You will be my Savior. నువ్వే నా రక్షకుడివి అని Can we అన్నాడు. make that confession today? ఒప్పుకోలు Everybody, until I die. నేను మరణించినంత వరకు, Everybody, until I die. Until I die. నేను మరణించినంత వరకు కూడా Jesus, యేసయ్య you will be my Lord. నువ్వే నా దేవుడవి, Everybody, you will be my నువ్వే Lord నా దేవుడవి, and my Savior. నా రక్షకుడవి. Very good. One more time, everybody. Until I die. నేను మరణించినంత వరకు కూడా
Jesus, యేసయ్యా you will be నువ్వే my Lord and my Savior. నా రక్షకుడు. One more time. Until I die, నేను మరణించినంత వరకు Jesus, యేసయ్యా you will be my Lord నువ్వే నా దేవుడవి and my Savior. నా రక్షకుడవి. Hallelujah. హల్లెలూయా. Don't think of running away. అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవడం Once you've given your heart to Jesus, ఒక్కసారి హృదయం you యేసయ్యకి must know that Jesus will be with you no matter what troubles you go through. నువ్వు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా యేసయ్య నీతో కూడా ఉంటాడు. Hallelujah. Don't say, oh Jesus, I'm going through trouble, Lord, better I leave you and go. ఇలా చెప్పొద్దండి. యేసయ్య నాకు శ్రమలు వచ్చాయి నేను విడిచి వెళ్ళిపోతాను. Hallelujah. హల్లెలూయా. Jesus has promised never to leave us, యేసయ్య వాక్యం సెలవుస్తుంది మనల్ని ఎప్పుడు never విడిచి to వెళ్ళడు. forsake us. ఎప్పుడు వెడబాయడు. Say aloud, hallelujah. Hallelujah. So the second quality we learn from this woman, ఈ స్త్రీల గురించి మనం నేర్చుకోవాల్సిన రెండవ they were లక్షణం patient endurers. వాళ్ళు సహనం కలిగిన వారు. Hallelujah. Patient endurers. వాళ్ళు ఓర్పు కలిగిన వారు. If you look at the life of Jesus యేసయ్య జీవితం మనం in చూసినట్లయితే Hebrews chapter 12, హెబ్రీయులు 12వ అధ్యాయం verse 2, 2వ వచనం you know, Jesus, even though he knew that he had the joy, he's going to go back to heaven, యేసయ్య తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు even though he knew there was so much of joy, ఎంతో ఆనందంతో ఉన్నారు. the word of God says he endured the cross. Endured means what is సిలువని సహించాడు. he endured the cross సిలువని సహించాడు. because the cross was not a good place. కల్వరి సిలువ అంటే అదే మంచి It స్థలం was a కాదు. place of pain. అది చాలా బాధతో కూడుకున్న The cross was a place of shame. చాలా అవమానంతో కూడుకున్న స్థలం. The అది. cross was a place of disgrace. ఎంతో నింద అవమానంతో కూడుకున్న స్థలం. Hallelujah. Hallelujah. But still Jesus went through so much of trouble, ఎన్నో శ్రమల గుండా so much of shame, ఎంతో అవమానం గుండా so much of pain. ఎంతో బాధ గుండా వెళ్ళినప్పుడు Why? ఎందుకంటే So that he can go back to heaven and sit on the right hand of God the Father. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. Say aloud, hallelujah. Hallelujah. If the hand say aloud, hallelujah. Hallelujah. As I always say, today you must understand, this world is a very temporary world. ఈ రోజు అందరూ అర్థం చేసుకోవాలంటే ఈ లోకం అనేది తాత్కాలికమైనది. Very soon we will be leaving this world. త్వరలో మనం ఈ లోకాన్ని విడిచి We వెళ్ళిపోతాం. must find a place in heaven. మనం పరలోకంలో మనం ఒక స్థలాన్ని So as కనుగొంటాం. God's children, దేవుని if బిడ్డలం you are going through some troubles, మనం సమస్య గుండా వెళ్తున్నాం. don't quit in your Christian life. మీ క్రైస్తవ జీవితాన్ని ఏమాత్రం వదిలి How వెళ్ళాం. many of you hearing me today? Don't say, oh, I don't know why I became Christian. నేను ఎందుకు క్రైస్తవుని అయ్యారని అనుకోకూడదు. No, you became Christian because Jesus loves you. మీరు క్రైస్తవులు ఎందుకు అయ్యారంటే యేసే మిమ్మల్ని Say ప్రేమిస్తున్నాడు. aloud, hallelujah. Hallelujah. You became Christian because Jesus wants to save you until eternity. నిత్యత్వం వచ్చే వరకు యేసే మిమ్మల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి మీరు క్రైస్తవులు అయ్యారు. Be patient. ఓపికతో ఉండండి. Don't get impatient. ఏమాత్రం అసహనంతో ఉండండి. Hallelujah. హల్లెలూయా. The second quality of this woman was they were patient endurers. ఈ స్త్రీల యొక్క రెండవ మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు ఓర్పు కలిగి Number ఉన్నారు. one quality. మొదటి మంచి లక్షణం Get someone else, what is the number one quality? మొదటి మంచి లక్షణం ఏంటండి? Sacrificial givers. వాళ్ళు ఎంతో త్యాగపూరితమైన వ్యక్తులు. Everybody say sacrificial givers. త్యాగపూరితమైన వ్యక్తులు. Sacrificial givers. త్యాగపూరితమైన వ్యక్తి. Every woman must be a sacrificial giver. ప్రతి స్త్రీ త్యాగపూరితమైన వ్యక్తిగా ఉండాలి. Look at Luke chapter 8 verse 3. లూకా 8:3 చూసినట్లయితే The woman gave liberally to Jesus and his disciples to support him in the ministry. యేసే పరిచర్యలో సహకరించడానికి ఆ ఉదార్యం కలిగి ఇచ్చారు. Number 2. రెండవదిగా Patient endurers. వాళ్ళు ఓర్పు కలిగి సహనం కలిగిన వారు. Hallelujah. One more thought we will see. రెండవ ఆలోచన One చూద్దాం. more thought we will see. మరొక ఆలోచన చూద్దామండి. Hallelujah. Listen. Mark chapter 14 మార్కు 14వ అధ్యాయం verse 50. 50వ వచనం. Mark 14. మార్కు 14. Everybody open your Bibles. Mark 14 verse 50. మార్కు 14:50వ It says వచనం. when Jesus was taken into custody, many of the disciples fled from Jesus. యేసేను వాళ్ళు ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు Many of them ran away. చాలా మంది వదిలి వెళ్ళిపోయారు. Anybody please help us. Many of them left and ran away. ఎంతో మంది యేసేను విడిచి వెళ్ళిపోయారు. Hallelujah. Can you imagine? The so-called disciples are supposed to stand with Jesus. యేసే శిష్యులు అని పిలువబడిన వారందరూ యేసేతో ఉండాల్సింది. When Jesus was going through trouble, యేసే శ్రమల గుండా వెళ్ళినప్పుడు they ran away. వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. But you look at Luke chapter 23, లూకా 23వ అధ్యాయం verse 49, 49వ verse వచనం. 55, 55, 55వ వచనం. and verse 56. 56వ వచనం. You find these women
are accompanying Jesus right from Galilee up till cross of Calvary. They are faithfully following after Jesus. వాళ్ళు ఆ స్త్రీలు గలిలియ నుంచి కల్వరి శిలువ వరకు యేసయ్యను ఎంతో విశ్వాసంతో వెంబడించారు. Hallelujah. హల్లెలూయా. See, they said, "Now mine." వాళ్ళు అలా అనుకోలేదండి. Might be some unfaithful believers, you all went away, now man you go. అవిశ్వాసులు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళినప్పటికీ That's what you find in the church today. Some people come to church for 1 year, 2 years, some problem comes, they leave the church and go away. కొంతమంది క్రైస్తవులు సంఘానికి వస్తారు, సమస్య రాగానే సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు. Unfaithful believers. వాళ్ళు అవిశ్వాసులు. But look at these women. కానీ ఈ స్త్రీలను మనం గమనించాలి. Many people ran away. ఎంతో మంది అక్కడ విడిచి Here వెళ్ళిపోయారు. these precious women, ఈ ప్రశస్తమైన స్త్రీలు they are still following after Jesus. వాళ్ళు ఇంకా యేసయ్యను వెంబడిస్తూనే uన్నారు. Hallelujah. Still following after Jesus. యేసయ్యను వాళ్ళు వెంబడిస్తూనే Very ఉన్నారు. soon you'll hear some testimonies. మనం సాక్ష్యాలు వింటాం. Very soon you'll hear some testimonies త్వరలో సాక్ష్యాలు వింటాం. of a precious woman who's been in our church for the last 15 years. గత 15 సంవత్సరాలుగా మన సంఘంలో Even though they went through trouble, వాళ్ళు శ్రమల గుండా they వెళ్ళినప్పుడు seen lot of trouble in the church, సంఘంలో ఎన్నో సమస్యలు వాళ్ళు but they చూసారు. never left the church. వాళ్ళు ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచి వెళ్ళలేదు. Hallelujah. Hallelujah. Today we must all have that quality. మనం అలాంటి లక్షణాలను మనం When గణపరచాలి. trouble comes, don't run away. సమస్య వచ్చి రాగానే మనం If you run away, మనం ఇక్కడ నుంచి పరిగెత్తి you will not get the blessing from God. దేవుడి నుంచి మనం ఆశీర్వాదం But if you say, పొందుకోవాలి. no, I am a child of Jesus, కానీ మనం చెప్పాలి, నేను no యేసయ్య matter what happens, ఏది జరిగినప్పటికీ whether there's going to be some disrepute to my reputation, నా if you are going to గౌరవానికి speak bad about me, never mind. నా గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుకున్నప్పటికీ If you are going to mock it, hey, why you in that church, man? That church is going through a lot of trouble. Leave the church and go. ఎవరైనా మనం అపహసించినప్పుడు కూడా మనం చర్చిని విడిచి పోమని చెప్పకూడదు. Never mind, brother, I won't leave and go. నేను ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాను. Hallelujah. There'll be a lot of people saying, why you are at that church? ఎందుకు ఆ సంఘంలో ఉన్నావు? That's a hopeless church. అది ఏమాత్రం నిరీక్షణ లేని సంఘము. Must tell those people, కానీ అలాంటి వారికి చెప్పండి, I didn't go to the church, Jesus put me in that church. నేను ఆ సంఘానికి వెళ్ళలేదు, యేసయ్య నా సంఘంలో పెట్టాడని Yes, చెప్పండి. Jesus put you in this church. యేసయ్య మిమ్మల్ని ఈ సంఘంలో So if పెట్టాడు. Jesus put you in this church, యేసయ్య మీ సంఘంలో పెట్టినప్పుడు until you die, మీరు మరణించిన or until you get to heaven, పరలోకానికి you ఎత్తబడే must వారికి follow after Jesus in the church. ఈ సంఘంలో మనం యేసయ్యను వెంబడించాలి. Say aloud, hallelujah. Hallelujah. Here this precious woman, ఈ ప్రశస్తమైన స్త్రీలు they were following after Jesus. వాళ్ళు యేసయ్యను వెంబడించారు. They were willing to risk their reputation. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు లెక్క They చేయలేదు. were willing to risk whatever danger has happened in their life. వాళ్ళ జీవితాలకి జరిగిన ప్రమాదాలను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. Why? They want to follow after Jesus. ఎందుకంటే వాళ్ళు యేసయ్యను వెంబడించాలనుకున్నారు కాబట్టి. Today we must have this quality. మనం ఇలాంటి లక్షణాలు కలిగి Lord ఉండాలి. Jesus, యేసయ్య, I've given my heart to you. యేసయ్య నా హృదయాన్ని మీకు ఇచ్చాను. As you took the cross యేసయ్య మీరు కల్వరి శిలువలో and you మరణించారు. went all the way to Calvary. మీరు కల్వరి శిలువలోకి You వెళ్ళినప్పుడు gave your life on the cross of Calvary కల్వరి శిలువలో మీ జీవితాన్ని to die for my sin. నా పాపముల కొరకు మరణించినప్పుడు Jesus, యేసయ్య, I'm not only grateful, నేను ఏమాత్రం కృతజ్ఞతలు I'm మాత్రమే ready to కాదు, take my cross యేసయ్య నా శిలువని కూడా and follow after you. నేను మిమ్మల్ని వెంబడిస్తాను. See what does the word of God say? దేవుని వాక్యం ఏం In సెలవిస్తుంది? Matthew chapter 16, మత్తయి 16, open your Bible, Matthew 16 మత్తయి 16 and verse 24. 24వ వచనం. Jesus is telling his disciples, యేసయ్య తన శిష్యులకు చెప్తున్నాడు, if anyone would come after me, నా వెనక వచ్చే వారందరూ let him deny himself. తను ఉపేక్షించుకోవాలి. Deny himself. తనను తాను Take ఉపేక్షించుకోవాలి. up the cross. కల్వరి సిలువను తీసుకోవాలి. Follow after him. నన్ను వెంబడించాలి. Hallelujah. Hallelujah. Every Christian has a cross. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా సిలువ. Pastor, where's my cross, Pastor? నా సిలువ ఎక్కడ సహోదరుడు అని అడుగుతున్నాడు. The problem that you face is a cross. నువ్వు ఎదుర్కొనే సమస్య ఒక The సిలువ. difficulties you go through in your life is a cross. నువ్వు పొందుకునే అవమానం ఒక సిలువ. The shame which you go through in your life is a cross. నువ్వు పొందుకునే అవమానం ఒక సిలువ. But take it joyfully. కానీ సంతోషంగా మీరు తీసుకోవాలి. Hallelujah. Hallelujah. Take it joyfully. సంతోషంగా మీరు And say, my Jesus is with me in this path of shame. ఈ అవమానం గుండా వెళ్తున్నప్పుడు యేసయ్య My నాతో Jesus is with me in this path of disgrace. ఈ నింద గుండా వెళ్తున్నప్పుడు యేసయ్య నాతో I ఉన్నాడని will చెప్పారు. carry this cross, నేను ఈ సిలువను మోస్తాను, follow after Jesus యేసయ్యను వెంబడిస్తాను until my death, నా మరణం వచ్చినంత వరకు, until the coming of Jesus. యేసయ్య రాకడ వచ్చినంత I వరకు will follow after him. నేను యేసయ్యను వెంబడిస్తానని How చెప్పాను. many can make that statement? ఎంతమంది చెప్పగలరు? Jesus, యేసయ్య, I will carry. నేను మోస్తాను, నా సిలువను చెప్పండి, I will carry నేను మోస్తాను, my cross నా సిలువను and follow నేను వెంబడిస్తాను, after you నిన్ను వెంబడిస్తాను until I die మరణించినంత వరకు, or meet లేదా you meet you in heaven.
Hallelujah. హల్లెలూయా. That's what Jesus is looking for us. యేసే మనలో అదే చూస్తున్నాడండి. You're not going to follow only for some time period. కొంత సమయం మాత్రమే యేసేని వెంబడించడం కాదు. Until you die. నువ్వు మరణించినంత వరకు. Until the coming of Jesus. యేసే రాకడ వచ్చినంత వరకు. No turning back. మనం ఎప్పటికీ వెనక్కి తిరగకూడదు. Everybody say no turning back. No turning back. How many say no turning back? వెనక్కి తిరగకూడదండి. This morning when we stand at our feet. మనం అందరం లేచి నిలబడదామా? Hallelujah. Today Jesus wants us to have the same qualities of this precious woman. ఈ ప్రశస్తమైన స్త్రీల యొక్క లక్షణాలు మనందరం కూడా కలిగి Everyone says ఉండాలి. happy women's day, pastor. సంతోషకరమైన స్త్రీల దినోత్సవం చెప్తారు. Hallelujah. It's good. అది మంచిదే. We are celebrating women. మనము స్త్రీని మనము But జరుపుకుంటున్నాం. as we look through the microscope of their lives, వాళ్ళ జీవితాలలోనికి మనం we చూసినప్పుడు see the wonderful qualities of these women. ఈ స్త్రీల యొక్క మంచి లక్షణాలు మనం Number గమనిస్తాం. one, sacrificial givers. మొదటిగా వాళ్ళ త్యాగపూరితమైన వ్యక్తులు. Number two, రెండవదిగా painful endurers. వాళ్ళు సహనం కలిగిన వ్యక్తులు. Number three, మూడవదిగా they were determined followers. వాళ్ళు యేసేను నిశ్చయతతో వెంబడించేవారు. This morning, I'll close your eyes. ఈ ఉదయకాల And I'm going to సమయంలో get this out that much. Hallelujah. Determined followers.